మొత్తంగా దేశ రాజధాని హస్తంలో కమలం వికసించింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుబి మోగించింది. 27 ఏళ్ల తర్వాత కాషాయి పార్టీ అధికారం చేజెక్కించింది. గత 2 ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైన బీజేపీ హస్తినను ఏలబోతుందని స్పష్టం చేసిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. 2013 తర్వాత ఢిల్లీలో కాషాయం జెండా రెపరెపలాడింది. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు ఆవిరయ్యాయి. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ఉనికైతే పూర్తిగా కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఒక్కో స్థానంలో కూడా మెజారిటీ కనిపించలేకపోయింది. కల్కాజీలో ఢిల్లీ సీఎం అతీషి విజయం సాధించి ఆప్ పరువు నిలబెట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నుంచి ఆప్ బీజేపీ మధ్య గట్టి పోటీ నడిచింది. దశాబ్దం పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్కు హస్తినలో నిరాశ ఎదురైంది. మొత్తం 70 స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ ఒక్కచోటు కూడా ప్రభావం చూపించలేకపోయింది. 2015, 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. ఈసారి కూడా అలాంటి ఫలితమే పునరావృతమైంది. కేజ్రీవాల్పై బరిలోకి దిగిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ 3వ స్థానానికి పరిమితమయ్యాడు.